పితా పుత్ర పవిత్రాత్మ నామమునా. వర్షధరగరావా నా యేసయ్యా, దప్పిక కొని ఉన్నాము యేసయ్యా. ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసుతో 40 రోజులు కార్యక్రమంలో 2వ రోజునకు మనం చేరి ఉన్నాం. ఈరోజు దేవుడు ఎండిన పరిస్థితులన్నీ మలచి ఫలింప చేయాలని భక్తితో మనం ప్రార్థన చేద్దాం. ముందుకొచ్చి స్పాన్సర్ చేసే బిడ్డల ఉద్దేశములు జోయి సార్షా ఇంటర్ ఎగ్జామ్స్ మంచిగా రాసినట్లుగా మంచి గానం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. తుమ్మ రాజశేఖర్ స్రవంతి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా తలంపులు నెరవేరినట్లుగా మంచి ఆరోగ్యం కొరకు బాల రాయన్ జన్మదినోత్సవ సందర్భంగా బిడ్డ దైవ జ్ఞానం చదువులు బంగారు భవిష్యత్తు కొరకు వేలాంగణి మాత పేరిట ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. రాయన్, హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఫర్ యూ. అలాగే గూడ శశంకి ప్రభు ఉద్యోగం దయచేసినందుకు కృతజ్ఞతగా గూడ అభిషేక్ మంచి ఉద్యోగం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. ఉదయ్ కుమార్ ఆలక్య కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా తలంపులు నెరవేరినట్లుగా మంచి ఆరోగ్యం, పిల్లల దైవ జ్ఞానం, బంగారు భవిష్యత్తు కొరకు పొలము రిజిస్ట్రేషన్ విషయంలో ఆటంకాలు తొలగిపోయినందుకు కృతజ్ఞతగా అలక్య మంచి ఉద్యోగం కొరకు వేలాంగణి మాత పేరిట ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. అలిస్టర్ రెమో జన్మదినోత్సవ సందర్భంగా దేవుని దీవెనల కొరకు 10th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్స్ రాస్తుండగా మంచి జ్ఞానం, ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రాంని, అలాగే అభిలాష్ అర్చన నూతన గృహం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. అలిస్టర్ రెమో, హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఫర్ యూ. పెంటారెడ్డి కిరీటిరెడ్డి, శౌరిలమ్మ, బోయపాటి జోజిరెడ్డి, పెంటారెడ్డి శౌరిలమ్మ ఆత్మశాంతి కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేసిన వారు పెంటారెడ్డి ఆరోగ్యమేరి రాణి కుటుంబం. అలాగే కాసు బాలప్రకాష్ రెడ్డిని ప్రభు ఏఎండి డిపార్ట్మెంట్లో వర్క్ అసిస్టెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్తో దీవించినందుకు కృతజ్ఞతగా మార్చి నెలలో ఉద్యోగంలో చేరబోతుండగా దేవుడు మంచి జ్ఞానం, ధైర్యం, ఆరోగ్యమునిచ్చి దీవించినట్లుగా పనులన్నింటినీ సక్రమంగా విశ్వసనీయంగా నిర్వర్తించుటకు కావలసిన కృపను ప్రభు దయచేసినట్లుగా తనతో పాటు పనిచేస్తున్న డిపార్ట్మెంట్ స్టాఫ్ మెంబర్స్ అందరినీ దీవించి చేస్తున్న పనులన్నింటినీ సహకరించినట్లుగా పనిచేస్తున్న స్థలంలో కలిసి పనిచేస్తున్న వారిని ఆఫీసర్స్ అందరికీ తన పట్ల ఫేవర్ కలుగునట్లుగా అంకిత భావం, నిజాయితీ, కృతజ్ఞత కలిగి పనులు నిర్వర్తించినట్లుగా ఫాదర్ సిరిల్ గారికి వారి బృందమునకు కృతజ్ఞతగా తెలియచేస్తూ ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారని సాక్షిపూర్తంగా రాస్తున్నారు. ఇలాగే అందరికీ జాబ్ విషయంలో దేవుడు సహకరించమని ఈరోజు కూడా మీకోసం ప్రార్థిస్తూ ఉన్నాను. గాదే జోసఫ్ రెడ్డికి ప్రభు క్యాన్సర్ నుండి స్వస్థతనిచ్చినందుకు కృతజ్ఞతగా క్యాన్సర్ మళ్ళీ అతనికి తిరిగి సోకకుండా దేవుడు సంరక్షించి కాపాడి మంచి ఆరోగ్యం ఇచ్చి దీవించినట్లుగా చేస్తున్న వృత్తిని ఆశీర్వదించినట్లుగా మా కొరకు ప్రార్థిస్తున్న ఫాదర్ సిరిల్ గారికి వారి బృందము కృతజ్ఞత తెలియజేస్తూ ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. ఈరోజు 2 రకమైన సాక్ష్యములు విన్నాం. ఒకటి ఉద్యోగం, క్యాన్సర్ నుంచి స్వస్థతని. ప్రభు అలాంటి ఎంతమంది పేషెంట్స్ ఉన్నారో, ఎంతమంది విన్నపాలతో ఉన్నారో వాళ్ళకు కూడా జరిగి ఇలాగే సాక్ష్యం చెప్పేటట్టు ప్రభుని ప్రార్థిస్తాం. పి అన్యారెడ్డి జన్మదినోత్సవ దీవెనలు మరియు ఎం థామస్, పుష్ప, పి సుదీప్, లావణ్య, అన్య మరియు కె సుధీర్, దీపిక, నియా కుటుంబం కృతజ్ఞతగా మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. పి అన్యారెడ్డి, హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఫర్ యూ. వీరందరితో పాటు యేసుతో 40 రోజులు ఈ 2వ దినంలో పాల్గొంటున్న అందరి ఉద్దేశములను ప్రభును కర్పిస్తూ భక్తితో ప్రార్థిస్తాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వ జగత్తుకి పెళ్ళువికి ప్రవగించినది. జీవ ఊట అయిన దేవా, ఎడతగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరుహృదయం నుండి జీవ ఊట వలె ప్రవగించి దివ్య రక్తమా, జీవ జలమా మేము నమ్ముచున్నాం.
యేసు తిరుహృదయం నుండి జీవ ఊటవలే ప్రవహించు దివ్య రక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయం నుండి జీవ ఊటవలే ప్రవహించు దివ్య రక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాం. అందరూ కలిసి పరలోక జపము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాత్ములైన మా కొరకు ఎప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాసగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్స్ పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమున దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడి నుండి జీవించు వారిలకును చనిపోయిన వారిలకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ఈ 40 రోజులు కూడా మన దప్పిక అంతా ప్రభు యొక్క సన్నిధిలో గడపాలని, ఆ దప్పికను గురించి 63వ కీర్తన 1వ వచనంలో, నీడు లేక ఎండి మాడి ఉన్న నేలవలే నా ఆత్మ నీ కొరకు దప్పిక గొనుచున్నదని కీర్తనగారుడు పాడినట్టు మనం ఈరోజు స్మరించి మన దాహాన్ని వెల్లడి చేయబోతున్నాం. Psalm 63 verse 1, Lord, as the dry weary land looking for water, I long for you, Lord. This is our longing these 40 days to be with him. ఏదైతే మనలో కత్తరించి ప్రభు సరిచేయాలో అవన్నీ సరిచేసిన తర్వాత ఫలింప చేస్తాడని యోహాను 15:2 చెప్తుంది. ఎక్కడ మనం ఎండిపోయి ఉన్నామో మనలను ఫలింప చేయుటకై నాలో ఏదైతే కత్తరించి సరిచేయాలో సిద్ధమే ప్రభు అని పాట మనం ఈరోజు సెలెక్ట్ చేసి పాడబోతున్నాం. పాపములన్నీ పరిగణించము దేవా, పాప పరిహార బలి. అందుకే యేసుతో 40 రోజుల కార్యక్రమానికి పేరు కూడా పరిహారమై పరిహారి అయి అని ఈ సంవత్సరం మనం సెలెక్ట్ చేసి పాడుతున్నాం. 1 కొరింథీ 11:24-25లో పాప పరిహారము తన శరీరం తన రక్తం. 1 Corinthians 11:24-25 His reparation for our sin is His own body, His own blood. దాన్ని తలంచి పాపములన్నీ పరిహరించాలని, శాపములన్నీ తొలగిపోవాలని ఈ గుర్తులో పాడుదాం, ప్రార్థిస్తాం. వర్షధరగరావాన యేసయ్యా, ఎండిపోయిన భూమి నేనయ్యా. వర్షధరగరావాన యేసయ్యా, ఎండిపోయిన భూమి నేనయ్యా. ఈ నేలలో పంట లేదయ్యా, నా మనసులో శాంతి లేదయ్యా. ఈ నేలలో పంట లేదయ్యా, నా మనసులో శాంతి లేదయ్యా. పాపములన్నీ పరిహరించుమా, నా శాపములన్నీ
తొలగించుమా. పాపములన్నీ పరిహరించుమా, నా శాపములన్నీ తొలగించుమా. యేసునాథుడా నా రక్షకా, నీదు కృపతో ఆదరించుమా. నీదు కృపతో ఆదరించుమా. వర్షధరగరావాన యేసయ్యా, ఫలింపచేయుమా పరమేశ్వరా. ఈ 40 రోజుల లోపల మీ ప్రార్థనలు ఫలించునుగా. ఆమేన్. నిత్యపిత, మీ దివ్య కుమారుడును మా నాథుడిని యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపములే పరిహారార్థము, సకల మానవులే పాపములే పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాం. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత, మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. గెత్సెమనీ తోటలో మనోవేదనతో యేసు ప్రభు ప్రార్థించినట్టు మార్కు స్వార్త 14:32, లూకా స్వార్త 22వ అధ్యాయం 44వ వచనంలో చదువుతున్నాం. చెమట కూడా రక్తముగా మారిపోయినట్టు. When Jesus was deeply depressed and then he was grieved unto death, even the sweat became blood. Mark chapter 14:32 and Luke 22:44 onwards we hear these things. యేసు ప్రభు అవన్నీ ఎందుకు అనుభవించాడంటే మనము కూడా మనోవేదన అనేక మంది భరించలేకపోతున్నాం. మనోవేదనతో డిప్రెషన్లో ఉన్న వారికి గుర్తు ద్వారా విడుదల కలుగునుగా, స్వస్థత కలుగునుగా. ఎవ్రీ డిప్రెస్డ్ పర్సన్ టు బి హీల్డ్ డ్యూరింగ్ దిస్ డికేడ్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక వ్యక్తి ఇలా అనుకుంటున్నావు, దేవా ఈ పిల్లల్ని ఎలా పెంచబోతున్నానయ్యా అని బాధపడుతున్నావు. అది పిల్లల మీద ఎఫెక్ట్ పడుతుంది. దయచేసి మీరు ఆ పిల్లలను దేవుని బిడ్డలుగా అంగీకరించుకుంటే దేవుడు దారి చూపిస్తాడని ఈరోజు ఆ వ్యక్తికి ధైర్యం చెప్తున్నాడు. భక్తితో పాడుదాం కీర్తన 34:18. మనోవ్యాధులను గుణపరచుమా, తనువు గాయమెల్లా స్వస్థపరచుమా. మనోవేదనను గుణపరచుమా, తనువు గాయమెల్లా స్వస్థపరచుమా. యేసునాథుడా పరమ వైద్యుడా, గాయములెల్లా స్వస్థపరచుమా. గాయములెల్లా స్వస్థపరచుమా. వర్షధరగరావానా యేసయ్యా, ఫలింపచేయుమా పరమేశ్వరా. మనసులో ఉన్న వేదనను లోపల పెట్టుకోకుండా సిలువ దగ్గర అర్పించి
స్వస్థత కోసం ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. యేసు ప్రభు అవతరించినది, ఆయన జీవించినది సైతాను కృత్యములను నశింపచేయుటకని 1 యోహాను 3:8 వాక్యం చెప్తుంది. జీసస్ వాస్ born for this purpose, to destroy the works of evil. 1 John 3:8. అలాగే యెషయా 9:4 ఆయన రాకడ ముందు ప్రవచనం ఏంటంటే, ఆయన రాకడ ద్వారా వారు మెడ మీద కాడిని విరగొడతాడని, వారు భుజముల మీద ఉన్నటువంటి దండమును మిక్కుట ఆయన మరి ముక్కలు చేస్తాడని వాక్యం చదువుతున్నది. ఐసయా 9:4. When Jesus comes into this world, he will not only destroy the works of evil, he will also break the yoke and release the people. ఇది 3వ ప్రవచనం. భక్తితో పాడుదాం. సైతాను కృత్యములను నశింపచేయుమా, బంధకాలను త్రంచివేసి విముక్తినీయుమా. సైతాను కృత్యములను నశింపచేయుమా, బంధకాలను తెంచివేసి విముక్తినీయుమా. యేసునాథుడా విమోచకుడా, విడుదలనిచ్చి మమ్ము విమోచించుమా. విడుదలనిచ్చి మమ్ము విమోచించుమా. విడుదలనివ్వుమా, స్వస్థతను దయచేయుమా. ఓ పరమ వైద్యుడా యేసయ్యా. సాతాను కృత్యం నశించిపోయినట్టు, విడుదల కలిగినట్టు 40 రోజులు దేవుడు సహాయం చేయమని బంధింపబడిన వాళ్ళకు ఈ గుర్తును అర్పించి ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. యేసుని యొక్క పవిత్రమైనటువంటి సిలువ నీడలోనికి వచ్చే టైం ఇది. యేసు ప్రభు మనల్ని కాపాడే ప్రార్థన చేసే టైం ఇది. We are coming under the protective wings of Jesus under the cross. This is the time to surrender. అందరూ ప్రార్థిస్తాం. యేసువా, యేసువా, దివ్య కారుణ్యమా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. మీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము, నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును నా కుటుంబమును దివ్యవాక్కు కేంద్రమును DMI 24/7 గ్రూపును దీక్షా శిలువ ధరించిన ప్రతి ఒక్కరిని సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనం చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. ఆమేన్. యేసువా, నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్, ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫౌస్టినమ్మ గారా, మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫౌస్టినా, ప్రే ఫర్ us. భయము, ఆందోళన ఇవన్నీ కూడా గొప్ప గొప్ప వ్యక్తులకు కూడా కలిగింది. అమ్మ మరియ తల్లికి కలిగింది, కలత చెందింది. లూకా 1:29. ఏలియా ప్రవక్త తన జీవితంలో నిరుత్సాహపడ్డాడు. మొదటి రాజుల గ్రంథం 19:4. ఎస్, ఈవెన్ గ్రేట్ పీపుల్, సెయింట్లీ పీపుల్ ఇంక్లూడింగ్ మమ్మ మేరీ వాస్ perturbed. Luke 1:29. Elijah the prophet was disturbed in loneliness. Luke 1 Kings 19:4. అలాంటి భయము, ఆందోళన ఏదైనా, ఇప్పుడు పిల్లలు పరీక్షలు రాస్తున్నారు, వాళ్ళకి భయము, ఆందోళన ఇవన్నీ సోకుతుందా? ప్రభు వాళ్ళ కోసం ఈ గుర్తును అర్పించడానికి మనల్ని పిలుస్తున్నాడు. మీకు కూడా భయముగా ఉందా, ఆందోళనగా ఉందా? పిల్లలు ఏమవుతారో, ఎప్పుడు పెళ్ళి అవుతుందో, ఆ భయము, ఆందోళన అన్నీ తొలగించే 40 రోజుల ప్రార్థన జరుగుతుంది. భయమన్నీ దేవుడు పారద్రోలునుగాక. ఆందోళనలన్నీ తొలగిపోవునుగా. మీ జీవితంలో నెమ్మది కలుగునుగా. భక్తితో పాడుదాం. భయాందోళన మమ్ము ఆవరింపగా, భయపడకు అని పలికి అభయమొసగుమా. భయాందోళన మమ్ము ఆవరింపగా, భయపడకని పలికి అభయమొసగుమా. యేసునాథుడా అభయమొసగువాడా, అభయమొసగుమా, మమ్ము ఆదుకొందుమా. అభయమొసగుమా, మమ్ము ఆదరించుమా.
వర్షధరగరావాన యేసయ్యా, ఎండిపోయిన భూమిని ఫలింపచేయుమా. అన్ని రకమైన భయం ఆందోళన తొలగిపోవుటకై గుండెలో ధైర్యం తెచ్చుకొని 40 రోజులు ప్రార్థించుటకై ఈ గుర్తు చెప్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. స్కొలాస్టికా అగస్టిన్ రాయల్ మీ అందరినీ దేవుడి పేరు పెట్టి పిలిచి మీకు కావలసినటువంటి ప్రమోషన్ని దేవుడు దయచేసి మిమ్మల్ని ఉన్నతమైన స్థాయిలో నడిపే 40 రోజులు ప్రారంభమవుతున్నది. అలాగే ఎంతమంది విడుదల కోసం, స్వస్థత కోసం, అద్భుతాల కోసం వేచి ఉన్నారో రోజు మీతో చెప్తున్నాను. మీ విన్నపాలు రాసి పెట్టుకోమన్నాను. ఈ 5వ గుర్తులో ప్రత్యేకంగా అవన్నిటి చేతులెత్తి ప్రభువును కర్పించండి. యేసుని దివ్య హృదయమా, యేసుని సిలువ, ఓ ప్రభువా, బాణమైన సిలువను మోసి మమ్మల్ని రక్షించిన దైవమా, ఈ బిడ్డలు ఎంతో ఆశతో విన్నపాలు రాసి పెట్టుకొని చేతులెత్తి నీ సిలువ దగ్గరికి తీసుకొస్తున్నారు, నీ గుండె దగ్గరికి తీసుకొస్తున్నారు. వారి హృదయంలో ఉన్నటువంటి ఆశలను నెరవేర్చుము తండ్రి. ఓ ప్రభువా, అనేక మందిని సైతానుడు పీడిస్తున్నాడు ప్రభువా, ఆ పీడింపు నుండి బయటపడు మార్గమును దయచేయమని ప్రార్థిస్తున్నాం. చేస్తున్న ఉపవాసము, ప్రార్థనలు, ఓ ప్రభువా, సిలువ మార్గములన్నీ ఈ బిడ్డల జీవితంలో విడుదలగా, స్వస్థతగా, అద్భుతముగా, సాక్షులుగా మార్చేటట్టు దీవించబడుదురుగాక. భక్తితో చివరి గుర్తు కోసం సిద్ధపడదాం. మత్తయి సువార్త 11:28 ఎవరైనా భారముచ్చి అలసి సొలసిన వారు ఉంటే అందరినీ దేవుడు చెప్తున్నాడు, నా చెందకు వస్తే నేను మీకు విశ్రాంతిని ఇస్తానన్నాడు. Matthew 11:28 if they are tired, unable to carry your burden, whatever may be burden, అప్పు భారమా, పాపమనే భారమా, శాపమనే భారమా, కుటుంబ భారమా, వ్యాధి అనే భారమా, దేవుడు చెప్తున్నాడు ఈ రోజులలో మీకు విశ్రాంతిని దయచేస్తున్నట్టున్నాడు. God will give you rest from all your restlessness and tiredness that you go through. భక్తితో పాడి ఆశీర్వాదంతో ముగిస్తాం. భారం మోయలేక అలసిన వేళ విశ్రాంతి దయచేసి శాంతినివ్వుమా. భారమోయలేక అలసిన వేళ విశ్రాంతి దయచేసి శాంతినివ్వుమా. శాంతికరుడైన రాజు నీవయ్యా, శాంతినివ్వుమా, మనశ్శాంతినివ్వుమా, శాంతినివ్వుమా, మనశ్శాంతినివ్వుమా. వర్షధరగరావాన యేసయ్యా, ఎండిపోయిన భూమి నేనయ్యా, ఫలింపు చేయుమా పరమేశ్వరా.
ఈ పాట కూడా ఫాదర్ క్రిస్తు గారు 2 చరణములు రాశారు. మిగిలినదన్నీ మీ ప్రార్థన ద్వారా మనకు ఏ పరిస్థితులు ఉన్నామో దాన్ని బట్టి పాడము, అన్నిటికీ పరిష్కారంగా ఈ పాట మారునుగాక. ఆమేన్. చివరి గుర్తు చెప్పి ఆశీర్వాదంతో ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఎండిపోయిన జీవితం జీవిస్తున్న అనేక మంది బిడ్డల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఎటువంటి ఫలితం లేదని ఏడుస్తున్న ప్రజల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను పాపశాపములతో పోరాడుతున్న కుటుంబాల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మనసులో వేదనతో గుండెలో భయముతో ఉన్న వాళ్ళ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను యేసుతో 40 రోజులు కార్యక్రమంలో రోజు పాల్గొంటున్న బిడ్డల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను యేసుతో 40 రోజులు కార్యక్రమానికి ఇక్కడికి వచ్చి ప్రసంగం చెప్తున్నటువంటి దైవజనులందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను విభూతి బుధవారం నాడు ఇక్కడికి వచ్చిన భక్తులందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను నిన్న రేపు అలాగే సండే మరి సిలువను యేసు దీక్ష సిలువను స్వీకరిస్తున్న అందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను DMI 24/7 గ్రూప్ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను పరీక్షలు రాస్తున్న విద్యార్థులందరి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. మరి రేపటి దినం శుక్రవారం మొదటి అనగా ఈ తపస్సుకాల మొదటి శుక్రవారం రేపు దివ్య సప్రసాద మందసం ఇక్కడ ఏర్పాటు చేసి మీకోసం 3 గంటల ప్రార్థనలు ప్రార్థన చేయబోతున్నాం. అలాగే సిలువను పైకెత్తి మీకోసం ప్రార్థన చేయబోతున్నాం. రేపటి దినం 2 సార్లు దేవుని మహిమపరిచే నా జీవితం రేపు 3 గంటల ప్రార్థనలో మరొకసారి యేసుతో 40 రోజుల కార్యక్రమంలో సాయం సమయమున మీ అందరినీ కలుసుకునే వరకు దేవుని యొక్క దీవెనల కొరకై తల వంచి ప్రార్థిస్తాం. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ మీ అందరిని ఆశీర్వదించి కరుణించి కాచి కాపాడునుగాక. May the blessing of the Almighty God, the Father and the Son and the Holy Ghost come upon you and keep this blessing with you all the time, now and forever. மழையை போல வருவாயோ ஏசையா, வறண்டு போன பூமி నానయ్యా, ఫలింప చేయుమా పరమేశ్వరా. ఈ 2వ రోజు కార్యక్రమం ద్వారా 40 రోజులు మిమ్మల్ని దేవుడు దీవించును గాక. గాడ్ బ్లెస్ యు.